హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకోవా చేసుకుందాం. ఆవు పాలు 3 లీటర్లు తీసుకున్నాను. బాగా కలుపుతూ ఉండాలి అట్ల పుల్లతో. ఎక్కడ ఆపకండి, అడుగంటుతుంది. అడుగంటితే మళ్ళీ కోవా పాడైపోతుంది. అలా బాగా దగ్గరికి అయ్యిందాకా బాగా మరగపెట్టుకొని, అలా ముద్ద దగ్గరికి అయ్యాక పంచదార 3 లీటర్లకి 2 పావులన్నర పంచదార అయితే సరిపోతుంది. కలుపుతూ ఉండాలి అడుగు అంటకంట. ఇలా దగ్గరికి అయ్యిందాకా కలుపుకోండి. పంచదార అంతా కరిగిపోతుంది. పాకం వచ్చిందాక అలాగ దగ్గరికి అయ్యిందాక కలుపుకోవాలి. మధ్యలో కొద్ది కొద్దిగా తీసుకొని పామి చూసుకోవాలి గట్టి పడిందా లేదా అనేసి. మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ కళాయికి అంటకంట ఉంది అంటే కొద్దిగా అవుతున్నట్టుగా. అలా పాము చూసుకున్నామంటే ఉండ అయ్యింది లేని చూసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. మరీ ముదరిపాకం అయితే గట్టి వచ్చేస్తాయండి, చేయడం కష్టం, టైం చాలదు. మరీ లేతపాకం కాకుండా ముదరపాకం కాకుండా మధ్యలో తీసుకుంటే కోవా బిళ్ళలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉండలు చేసుకొని అలా కోవా షేప్లో నొక్కించుకుంటే చేతికి నెయ్యి రాసుకోండి, అంటుకుంటుంది. అలా బిళ్ళలన్నీ రెడీ చేసేసుకొని ఆరిపప్పు ఉంది అన్నీ రెడీ చేసేసుకుందాం. అంతే, పాలకోవా రెడీ అయిపోయింది.